నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముధోల్లో స్థాపించబడిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి 1 లక్ష కంటి శస్త్రచికిత్సల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముధోల్లో నెలకొల్పిన బోస్లే గోపాలరావు కంటి ఆసుపత్రి పేద ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతూ అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పేషెంట్స్ ని ఏంటి అంటే మనం స్పెసిఫికల్ గా ఇక్కడ ఐవీఆర్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏంటి అంటే విజువల్ రీహాబిలిటేషన్ అన్నమాట. సో ఒక మారుమూల ప్రాంతంలో మనం విజువల్ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇది చాలా గొప్ప విషయము. ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు జీవితంలో ఎలా గడపాలి, ఎలా చిన్న చిన్న వస్తువులు ఎలా వాక్ చేయాలి, లేకపోతే ఎలా కుకింగ్ చేసుకోవాలి, లేకపోతే ప్రతిరోజు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి చూపు లేకుండా, లేకపోతే తక్కువ చూపు ఉండే వాళ్ళకి. సో ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తారు. సో దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొని రావచ్చు. ఎందుకంటే మేము విజన్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. నుంచి వర్క్ చేస్తున్నాను బోస్లే గోపాలరావు పాటిల్ ఐ సెంటర్ ముధోల్లో. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ రావు గారికి చాలా అభినందనలు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నంబర్ కంటే ముఖ్యం మనం ఎంతమంది జీవితాల్లో వెలుగునిచ్చామో అనేదే చాలా సంతోషకరంగా ఉంది. అండ్ మూడోది ఏంటి అంటే ఇక్కడ మనం చాలా స్పెషాలిటీస్ చూస్తున్నాం. సో నల్లగుడ్డు వ్యాధులు, మన కంటి నరం సంబంధించిన వ్యాధులు, అండ్ ఇవన్నీ వ్యాధులకి ట్రీట్ చేయాల్సిన ఇక్కడే డాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ మేనేజ్ చేయలేదు అంటే హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎన్నెన్నో సర్జరీస్ జరుగుతున్నాయి. నిన్ననే మనం ఒక నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేశాము. ఇలాంటి మూల ప్రాంతంలో ఇంత పెద్ద సర్జరీ మనం చేస్తున్నాము, మనం ఒక నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాం అంటేనే చాలా పెద్ద ఇది అసలు చెప్పుకోగలగాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం చనిపోయిన వాళ్ళ టిష్యూ తీసి ఇక్కడ వేస్తున్నాం, ఒక వేరే వాళ్ళ నల్లగుడ్డు తీసి ఇక్కడ మార్పిడి చేస్తున్నాం అంటే చాలా పెద్ద విషయం అది. అండ్ దీనికి సంబంధించిన ఎంతో మంది కృషి చేస్తున్నారు. మనం ఇంత పెద్ద అచీవ్మెంట్ చేస్తున్నాము అంటే దీని వెనకాల చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ మనం ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళ నుంచి, ఇక్కడ స్టాఫ్ నుంచి, కౌన్సిలింగ్, మన ఓపీడీలో వర్క్ చేసే విజన్ టెక్నీషియన్స్, మన ఓఆర్లో వర్క్ చేసే డాక్టర్స్, ఓఆర్ స్టాఫ్, ప్రతి ఒక్కళ్ళు ఈ ఘనకార్యంకి, ఈ మెగా ఈవెంట్కి ప్రతి ఒక్కరు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ పెద్ద అచీవ్మెంట్లో నాది చాలా చిన్న కాంట్రిబ్యూషన్ యాక్చువల్లీ. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ వర్క్ చేసి ఈ పేషెంట్స్ అందరికీ చాలా కేర్ ప్రొవైడ్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 95లో వచ్చిన తర్వాత ఎంప్లాయ్ నెంబర్ 1 నాది. 1 ముందు 0000 పెడుతూ లక్ష సర్జరీస్ అయినాయంటే 1,00,000 సర్జరీస్ అయిన పేషెంట్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత డ్రాప్అవుట్స్, తర్వాత నాట్ పర్ఫార్మెన్స్ పేషెంట్స్, ఇంతమందిని సర్వీస్ చేసినామో మేమందరము. మళ్ళీ నాతో పాటు ఉన్న 50 మంది అందరూ నేను ఒక్కదాన్నే కాకుండా నన్ను ఒక అమ్మలాగా చూస్తూ వీళ్ళందరూ కూడా ఎంత మంచిగా సర్వీస్ చేస్తే మేము ఆ ఘనత అనేది సాధించినాం అనేది మా ఎంప్లాయీస్కి అందరికీ నిజంగా చెప్పాలని అంటే నన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ఫస్ట్ ఆదర్శంగా తీసుకొని నేను మాట్లాడే కన్నడ, తెలుగు, మరాఠీ ప్రతి భాషకు మేము అందరము కోఆపరేషన్ చేస్తూ పేషెంట్స్ని ఛాలెంజ్ చేస్తున్నాం. దాంట్లో ఇంకొకటి ఏంటంటే 2002లో నేను అసలు ప్రెగ్నెంట్గా ఉన్నాను. డాక్టర్ రమేష్ గారు వచ్చారు, ఎంతో మంది డాక్టర్స్ వచ్చారు చేశారు. కానీ ఈరోజు 1,00,000 సర్జరీస్కి ఫస్ట్ డాక్టర్ వచ్చింది ఒకటి. మళ్ళీ డాక్టర్ మరియా గారు కూడా ఏంటంటే పీకే పేషెంట్స్ డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మాకు గుర్తింపుగా డాక్టర్ రమేష్, డాక్టర్ మరియా గారు ఉంటారు అన్నట్టు నేను వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పాత డాక్టర్స్ మా దగ్గర వచ్చారని. మళ్ళీ పాత మా ఎంప్లాయీస్కి అందరికీ ఫస్ట్ అందరినీ దేవుడు చల్లగా ఉంచాలా, మేము చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలన్నట్టు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరి తరఫున నేనే మాట్లాడాలన్నట్టుగా మాట్లాడుతున్నాను మా ఎంప్లాయీస్ తరఫున. బోస్లే గోపాలరావు పటేల్ గారు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, తర్వాత అలాగే మా మొత్తం స్టాఫ్ కృషి వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన
నరేష్ రావు గారు మాట్లాడాల్సిందిగా. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నందుకు గర్వంగా మరియు సంతోషంగా ఉంది. ఎందుకంటే 1996 డిసెంబర్ 20 రోజు ప్రారంభమైన ఈ యొక్క సంస్థ 29 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఎంతో మంది డాక్టర్ల కృషి, ఎంతో మంది ఎంప్లాయీస్ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ సహకారం వల్ల ఈరోజు ఈ యొక్క 1,00,000 సర్జరీస్ అనేది పూర్తి చేయగలరు. ఈ యొక్క నంబర్ కాదు, మాకు 1,00,000 మంది జీవితాల్లో వెలుగు నింపిన రోజు మాకు. సో దీనికి సహకారం అందించినటువంటి మార్గనిర్దేశకులు జిఎన్ రావు గారు మరియు ఈ యొక్క సంస్థ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమైనటువంటి నారాయణ గారి ప్రోత్సాహం ఈ సంస్థ ఇక్కడ రావడం జరిగింది. ఈ సంస్థ వల్ల ఇప్పటి వరకు 1,00,000 సర్జరీస్ అంటే 1,00,000 మంది ఫ్యామిలీస్ తో ఆశలు నింపిన రోజు ఇది. సో ఇదంతా ఒక టీమ్, అంటే ఒక్కరి వల్ల జరిగింది కాదు, ఒక టీమ్ గా మనం అందరం ఇక్కడ పనిచేసిన డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్లు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా ఉద్యోగులు కానీ, పత్రికా మిత్రులు కానీ, మరియు రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు మాకు సహకారం చేయడం వల్ల ఈ రోజు ఈ నంబర్ని మేము సాధించడం జరిగింది. ఈ నంబర్ మనం చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు దేశంలోనే మొట్టమొదటి ఆసుపత్రి 1,00,000 సర్జరీ చేసినది. సో దీనికి గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి పెద్దలకు మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1,00,000 సర్జరీ అంత ఈజీ ఉండదు, ఎస్పెషల్లీ ఇంత గ్రామీణంలో ప్లేస్ ఉంది కదా. 97 నుంచి నేను కూడా ఇక్కడ 2002 పనిచేశాను, ఒక 6 months ఉన్నాను ఇక్కడ. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రదేశంలో 1,00,000 చేయడం అంటే అంత ఈజీ ఉండదు. ఒక్కొక్కసారి యూరోప్ రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఇంత చేస్తారు. సో